మావీగన్ అనగానే ఆ పేరులో ఒక వైబ్రేషన్ కనిపించట్లేదు. 20,000 కోట్లు మనం పెట్టగలిగితే అతి తక్కువ ఖర్చుతోటి మనకున్న నగరాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని దాన్ని రాజధాని ప్రాంతంగా చేసుకోగలిగితే అది మునక ప్రాంతం కాదు. ఇవన్నీ కూడా మునకకు దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు కాబట్టి రాజధానికి అనుకూలంగా మనం చేసుకోవచ్చు. అట్లాగే 2 లక్షల ఎకరాలను రైతుల నుండి లాక్కోవాల్సిన పని లేదు. ఆర్గానికల్గా ఇది డెవలప్ అవుతూ వెళ్తుంది. ఎంతవరకు వెళ్తే అంతవరకు హైదరాబాద్ కదా ఆర్గానికల్గా డెవలప్ అయినట్టుగా ఇక్కడ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నేను 9 నగరాలు కడతానని చెప్పేసి 2014 నుండి చెప్తున్నాడు. 9 నగరాలు నేను కడతాను అని. ఒక్క నగరమైనా కట్టగలిగాడా? కేంద్ర ప్రభుత్వము నుండి మనకు వచ్చేటువంటి డబ్బులతోటి మనం ఈ 9 నగరాలని 50 సంవత్సరాల వరకు కట్టలేము. 50 సంవత్సరాలు పడుతుందో ఇంకా అంతకు మించి పడుతుందో ఇది నేనంటున్నమాట కాదు. ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా అన్నాడు ఇది 50 సంవత్సరాల పైన పట్టచ్చు. ఈ 50 సంవత్సరాలు హైదరాబాద్ కూడా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి అవుతుంది అని. ఒకసారి మీరు జనరల్గా ఆలోచన చేయండి. ఈ రాజధాని మనం 50 సంవత్సరాల వరకు అభివృద్ధి చేయడం కోసము మిగిలినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్ద నగరాలను విస్మరిద్దామా, లేకపోతే మిగిలినటువంటి పెద్ద నగరాల్లో పెట్టుబడిదారులను ఆహ్వానిద్దామా? ఇది మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పటికిప్పుడుగా పెట్టుబడిదారులని అమరావతికి మనం రమ్మన్నా కూడా రారు. మరి పెట్టుబడిదారులను వదులుకొని రాష్ట్రాన్ని నష్టపరచలేము. దానికే ప్లాన్ ఏలో బాగా విశాఖపట్నంలో అయితే పెద్ద నగరం కాబట్టి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి మనము పోటీగా పెట్టుబడిదారులను ఆహ్వానించని చెప్పేసి ఆయన విశాఖపట్నం చెప్పాడు. అందుకు అనుగుణంగా మనం అనేక పెట్టుబడిదారులను మనం చూసాం. ఇన్ఫోసిస్, విప్రో, అదాని డేటా సెంటర్ ఇట్లా అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నంలో డెవలప్మెంట్ ని గ్రోత్ ఇంజన్ గా వాడుకొని అక్కడ వచ్చేటువంటి రెవెన్యూని మనకు రాష్ట్ర అభివృద్ధికి వాడుకుందాం అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మనం ఇప్పుడు దాకా చూస్తే 7 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 7,500 కోట్లు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా తెచ్చుకుంది మనం 7,500 కోట్లే. మరి 2 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు పెట్టి నగరాలు నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విఘ్నులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో మావిగన్ అనేటువంటిది రాష్ట్రానికి అప్పుల బారి నుండి తప్పించి మనకు ఒక మంచి నగరాలను నిర్మించుకునేటువంటి అవకాశం అది. ఇప్పటికే తెలుగు వారం 2 రాష్ట్రాలుగా విడిపోయి నష్టపోయాము. కాబట్టి మళ్ళా ఒక 2-3 ముక్కలు కాకుండా ఉండాలంటే మిగిలిన వెనకబడిన ప్రాంతాలను విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి మనమంతా ఒకటే అన్నటువంటి భావన తీసుకురాగలిగేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజమెంత ఉంది అనేటువంటిది మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై మావిగన్, జై జగన్.